27 లెంత్ రాసిన తర్వాత చెస్ట్ లూజ్ 10.5 వచ్చింది. అది కూడా ఈ స్లీవ్ డౌను తర్వాత ఈ కాజా పట్టి కానించి ఈ బటన్ పట్టి చూడకండి, ఈ కాజా పట్టి చూడండి 10.5 వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ 9.5 వచ్చింది. ఇలా చూసుకోండి, టేప్ని ఈ రకంగా ఇలా పెట్టుకోండి, ఇలా చూసుకోండి 9.5 వచ్చింది. ఆర్మ్ రౌండ్ 9.5. ఆర్మ్ రౌండ్ 9.5 దగ్గరే మనం చెస్ట్ మార్కింగ్ చేసుకుంటాం ఎప్పుడు కూడా, అది తెలిసిందే కదా. తర్వాత షోల్డర్ మీరు ఎలా తీసుకోవాలంటే ఈ పైనుంచి ఇలా తీసుకోవాలి, ఈ పైనుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ పైనుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవాలి. షోల్డర్ ఎంత వచ్చింది? 18.5 వచ్చింది. షోల్డర్ 18.5. తర్వాత స్లీవ్ లెంత్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకోండి 23 ఉంది. స్లీవ్ లెంత్ 23. ఇక్కడికి వస్తున్నాయి చెప్తుంది. స్లీవ్ లెంత్ 23 స్లీవ్ లెంత్. ఓకేనా? కాలర్ ఎప్పుడు చూసినా ఇక్కడి నుంచి చూడండి, ఇది ఈ పిక్ నుంచి ఈ పిక్ అంటే ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ పెట్టద్దు, సెంటర్ ఉంది చూసారా, అక్కడి నుంచి ఇక్కడ తీసుకోండి. 15 ఉంది కావాలి. ఈ రకంగా మీరు మెజర్మెంట్లు తీసుకోండి. బాడీ మెజర్మెంట్స్ కంటే షర్ట్ మెజర్మెంట్లు తీసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ డిఫరెంట్ చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా షర్ట్ తీసుకుంటే ఎక్కడ లూజింగ్ పెంచడాలు చేయడాలు ఏమి ఉండవు కాబట్టి మీరు ఈ రకంగా తీసేసుకుంటాం. ఈ రకంగా తీసుకున్న తర్వాత హైట్ ఇప్పుడు ఆ రకంగా మెజర్మెంట్లు తీసుకున్నాం. షర్ట్ మెజర్మెంట్లు తని ఈ క్లాత్ ఏమో స్వాతిది కాబట్టి వాళ్ళ నాన్నగారు కట్ట షర్ట్ మెజర్మెంట్లు రాసుకొని వచ్చింది. దాని ప్రకారంగా మనం షర్ట్ కట్ చేసుకోండి. ఓకేనా? చాక్ తీసారు. బ్లూ కలర్ వద్దమ్మా, ఎల్లో కలర్ ఉంటే ఇవ్వండి. ఏది ఎక్కువ ఉందో అదే చెప్పాలి మెజర్మెంట్స్. ఎల్లో చాక్ తీసా, ఇదేనమ్మా చాక్ తీసా. ఏమో తెలియదు. నేనేం చేస్తున్నాను, దీన్ని 4 భాగాలు చేస్తే 9 వస్తుంది కదా, లూజింగ్ కోసం +1 యాడ్ చేసి 10 చేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. అది లోడింగ్ సిస్టంలో చూపిస్తాను. ఓవర్లాక్ సిస్టంలో అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది. ఒకవేళ నువ్వు షర్ట్కి ఓవర్లాక్ చేసుకోవాలనుకుంటే 1/2 ఇంచ్ పెంచుకోండి. ఎలాగంటే ఈ 36 సైజు 4 భాగాలు చేస్తే 9 వచ్చింది, +1 యాడ్ చేస్తే 10 అవుతుంది. కాబట్టి +1 అనేది మీరు లోడింగ్ సిస్టంలో అయితే 1 యాడ్ చేసుకోండి, ఓవర్లాక్ అయితే 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. స్టమక్ది చెస్ట్ సేమే ఉన్నది, ఇది కూడా సేమ్, +1 యాడ్ చేసి 10 తీసుకుంటున్నా. ఖర్చుకి 1. స్లీవ్ లెంత్ 22 వచ్చింది. స్లీవ్ చెప్పినప్పుడు చెప్తాను. ఇదేంటి నీ రౌండ్ ఏంటి అంటే ఇక్కడ లూజింగ్ ఎంత ఉండాలి అన్నది చూసుకున్నాను. హ్యాండ్ దగ్గర ఇది లెంత్ 28 వచ్చింది. మరి ఇంకోటి ఏంటి, నేను ఇంకోటి చెప్పాను, కాలర్ ఎంత వచ్చింది దీనికి. కాలర్ ఏమి చూడలేదు. అప్పుడు ఏం చేసాం, కాలర్ నేను 16 తీసుకుంటాను. మీరు ఇందాక స్టమక్ చూసారు, అది ఇంకా చెస్ట్ అంటే స్టమక్ చూసే పని ఉండదు. ఒకవేళ పొట్ట ఉందని డిసైడ్ అయితే చూసుకోవాలి. పొట్ట లేదనుకుంటే చెస్ట్ అండ్ స్టమక్ సేమే వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఓకేనా? ఇవి మెజర్మెంట్స్. చెస్ట్కి 9 + 9 1 లూజింగ్ కోసం యాడ్ చేశాను, 10 ప్లస్ ఖర్చు కోసం 1. ఇవి మెజర్మెంట్స్. ఇలా చెస్ట్ వెస్ట్ కలిపి ఎంత వచ్చింది?
చెస్ట్ చెస్ట్ 11 వచ్చింది. 11 వచ్చింది కదా, 11. ఫ్రంట్ మీరు కుర్తాలోనూ ఇంకా మార్క్ చేస్తారు. వస్తుందా ఇంకొక తెచ్చావా వైట్? ఎందుకంటే కష్టం అనిపిస్తుంది. షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. హాఫ్ హ్యాండ్స్ వేసేద్దామా? మరి ఎంత నేను ఎంత చెప్పా? 180 ఉంది కదా. ఒకసారి పెట్టండి. పన్నా కూడా ఉందా? షర్ట్ ఓపెన్స్ నీ వైపు పెట్టుకోండి. వచ్చిందంటే స్వాతి లెక్క. స్వాతి అది స్ట్రింగ్ కూడా ఏం కాదు, మనం ఆల్రెడీ పెళ్ళేసి సరిపట్టాలి. ఇలాగా ఎక్స్ట్రా లైన్ గీసుకుంటాం కదా. ఎక్స్ట్రా లైన్ గీసుకున్న తర్వాత లెంత్ ఎంత వచ్చింది? 28 వచ్చింది. 28కి ఎంత యాడ్ చేసుకోవాలి? 1.5 యాడ్ చేయాలి. 28కి 1.5 యాడ్ చేస్తాం. ఎవరికైనా ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ గీసుకున్నాం. గీసిన తర్వాత ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఖర్చు, ఇది వేస్ట్. ఇది వేస్ట్ కాబట్టి ఒక లైన్. ఎవరికైనా సరే ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది కాజా పట్టి బటన్ పట్టి కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంత పెద్ద కాజా పట్టి బటన్ పట్టి ఫోల్డింగ్ అది. ఇక్కడ నుంచి ఎవరికైనా సరే మీరు నెక్ దగ్గర తక్కువ కట్ చేసుకోండి, తక్కువ పెట్టుకోండి. కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. కావాలి ఫస్టే పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. 3 ఇంచులు 3.5లో పెట్టుకున్నారంటే మళ్ళీ కాలం సెట్ అయ్యి కూర్చోదు. దానికోసం నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 తీసుకుంటాను. అలాగే షర్ట్ డౌన్ చేయాలి కదా, ఆ 2 అనేది ఈ మన కుర్తాకి ఎలా తీసుకున్నాం, ఆ 2 ఇంచెస్ అనేది డౌన్ తీసుకున్నాం. కుర్తా తీసానంటే 2 ఇంచెస్ తీసాను. ఇది 2.5 తీసుకున్నాం. లేదా 2.5 తీసుకున్నా తప్పలేదు. 2.5 అంటే 2 లేదా 2 లైన్స్. ఇక్కడ నుంచి ఇలా గీసేస్తాం, ఇలా కవ్ ఇచ్చేస్తాం. ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది? 16 వచ్చింది షోల్డర్. 16 పైన 16 హాఫ్ చేస్తే 8 వచ్చింది. 8 చేస్తే ఇక్కడ నుంచి మీరు చూసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి కాదు, మళ్ళీ మీరు ఇక్కడ నుంచి పెట్టుకున్నారంటే షర్ట్ అయితే ఇంటికి ఈజీగా వెళ్ళిపోతుంది. 8కి ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చులు కలుపుకుంటున్నాం కదా, హాఫ్ ఇంచుకి కలుపుకుంటే ఇక్కడికి. నేను షోల్డర్ ఎట్లా చూసినా అంటే ఈ బోన్ నుండి ఈ బోన్కి చూసినాను. సేమ్ మన కొలిషన్ 16 వచ్చింది. 16 వచ్చింది. లావుగా ఉంటారు సన్నగానే ఉంటుందండి. మళ్ళీ పట్టకపోతే కష్టం. లేదు, మా వాళ్ళకన్నా కొంచెం సన్నగానే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగే లైన్, ఇక్కడ నుంచి ఇలా లైన్. ఇప్పుడు మనం 9.5 అనేది ఉంది కదా, 9.5 ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా, అక్కడే కదా చెస్ట్ తీసుకుంటాం. ఈ 9.5 తీసుకునే ముందు ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 8కి మార్క్ చేసుకో. ఫ్రంట్ కాబట్టి సేమ్ కుర్తా తీసినట్టే గుర్తొచ్చిందా? అందుకే నేను ఫస్ట్ కుర్తా చెప్పాను. ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చింది? 9 వస్తే +1 లూజింగ్కి యాడ్ చేసి 10కి ఒక మార్కింగ్, ఖర్చుకి 1 ఇంచు మార్కింగ్. అలాగే స్టమక్ కూడా సేమ్.
ఇది ఇంతలో తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలని ఏం లేదు, సేమ్ ఇంతే ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చూసుకోండి, నేను రఫ్గా చెప్పే కంటే కూడా అలా చూసుకోండి. 10+1 ఖర్చు. ఈ కిందకు వచ్చేసరికి బాటం దగ్గరకు వచ్చేసరికి ఒక 1 ఇంచ్ మాత్రం ఎక్కువ తీసుకోండి లూజింగ్కి. 1 అంటే 11+1. ఈ స్కేల్ తోటి ఇలా తీసుకోండి. అంటే ఇది ఇలాగే రావాలి, ఇవి కొంచెం ఓపెన్ అప్ అయ్యి. సేమ్ స్కేల్ తోటి ఇలా తీసేస్తాం. ఓకే, తర్వాత ఈ పైనుంచి డౌన్లో అయిపోతున్నా నాకు కాదు. దీంట్లో సగం ఎంత వచ్చింది అందుకే ఇలా కవ్ ఇలా షేప్ అంటే షర్ట్ కార్నర్స్కి ఇలాగా యాపిల్ కట్టలాగా ఇచ్చుకోండి. ఇలాగైనా ఇచ్చుకోండి, లేదంటే స్ట్రేట్ అయినా పెట్టుకోండి. మరి అలా డబ్బాలాగా అయితే బాగుంది, అందుకే ఇలా అయిపోయింది. కట్ చేస్తుంది. ఎక్స్ట్రా లైన్ తీసుకున్నాను. ఎక్స్ట్రా లైన్ నుంచి లెంత్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను. 28కి 1.5 యాడ్ చేసుకొని ఒక లెంత్కి ఒక మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా లైన్ నుంచి ఇక్కడ ఒక లైన్ అనేది 2 వైపులా 2 లైన్ డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత ఉక్కు కాజా పట్టికి బటన్ పట్టి కోసం 2 ఇంచులు అనేది విడిచిపెట్టి డ్రా చేశాను. 2 ఇంచెస్ అనేది గీత తీసుకున్నాను. ఇలా ఇది ఎక్స్ట్రా కాబట్టి ఇది ఒక లైన్, ఇది ఒక 2 లైన్ గీస్తాను. గీసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మీద 2 లైన్స్, 2 మీద 2 తీసుకొని తగ్గించుకోండి. ఇక్కడైతే మనం సెకండ్ లైన్ తీసుకున్నామో అక్కడ షోల్డర్ 8 వస్తే 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 8.5 మార్క్ చేస్తాం. 9.5 ఆన్ రౌండ్ వచ్చింది కదా, అదే 9.5కి తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఓపెన్స్ మన వైపు కదా, ఇక్కడ నుంచి 9.5 తీసుకోండి. ఇక్కడ నుంచి 9.5 తీసుకొని స్ట్రేట్గా ఒక లైన్ చేసుకున్నాం. అసలు చెస్ట్ మార్కింగ్ వచ్చింది 10 దగ్గర ఒక మార్కింగ్ అండ్ 1 ఇంచ్ ఖర్చు కోసం. స్టమక్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా తీసుకున్నాం. కింద బాటంలో మాత్రం 10 నుంచి 11కి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చుకు ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ 2 తీసుకున్నా, ఈ సెంటర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి నుంచి ఇలా కవ్ తీసుకున్నాం. అంతే. సిజర్ లేదా? చెట్టు తెచ్చినా కానీ చెట్టు తెలియదు, క్లాత్ తీసుకొచ్చిన తొందరగా పో. పిల్లలు స్కూల్ యూనిఫామ్ కూడా కుట్టుకోవచ్చు తెలుసా? లేదు లేదు మేడం, అన్ని స్కూళ్ళల్లో వాళ్ళే ఇస్తారు. ఆ స్కూల్ యూనిఫామ్ బెస్ట్. ఇచ్చిన నేనైతే మా పిల్లలకి ఏ రోజు కూడా నేను స్కూల్ యూనిఫామ్ కొనలేదు. అది మళ్ళీ క్లాత్ కొనేసి నేనే కుట్టేసి ఇచ్చేసాను. మళ్ళీ అవి ఉంటాయి కదండి మేడం, అవి ఆ లోగోస్ లోగోస్ ఆర్డర్స్ మా దగ్గరే కదా వచ్చి వాళ్ళు ఏం పెట్టేసారు. ఎంబ్రాయిడింగ్ చేయాలంటే ఎంబ్రాయిడింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఎంబ్రాయిడింగ్ చేయించేసేదాన్ని. లేకపోతే ఒక్క పేరు 500 తీసుకుంటారు. 200 తోటి అయిపోయింది. 700 మేడం. 1500 మేడం శ్రీ చైతన్యాల. అంత టూ మచ్ కాస్ట్. ఎక్కడ 300, ఎక్కడ 1500. అది సంవత్సరం మొత్తం. మండే ఒకటి, వెనస్డే ఒకటి, సాటర్డే అంతే. శ్రీ చైతన్య కూడా అంతే. బుధవారం ఒకటి, సాటర్డే వైట్ నార్మల్ యూనిఫామ్. లేదు మేడం, ఇప్పుడు వైట్ తీసేసినారు, ఒక టీ షర్ట్ పెట్టినారు నార్మల్గా యూనిఫాము. వీటికి 1500. ఏంటి ఫీజా? స్టార్టింగ్ ఫీజు అనేది ఏమి ఉండదు, ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటున్నాను.
4 lakhs వచ్చారు అట్లా. పిన్స్ లేవన్నా షోల్డర్ దగ్గర 8.5 నుంచి చెస్ట్ లూజ్ ఆర్మ్ రౌండ్కి 8 ఇంచ్ అయితే పెట్టుకో, 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలా మేడం? ఇది బ్యాక్ కాబట్టి బ్యాక్ అనేది ఇలా వేసుకున్నాం, ఫోల్డింగే ఉంటుంది కదా. అటు సైడ్ ఓపెన్స్, ముందుకైతే మన సైడ్. ఫ్రంట్ కంటే బ్యాక్ ఒక 1/2 ఇంచ్ తగ్గి ఉండాలి. అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టు. దేంట్లో 1/2 ఇంచ్ తగ్గింది. క్లాత్ ఇప్పుడు ఇది ఉంది, ఉప్పు పట్టి కాజ పట్టి ఆల్రెడీ ఫోల్డ్ చేసేసాను. ఓకే. ఫోల్డింగ్ చేసేసాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ తగ్గి ఉండాలి. కానీ ఇక్కడ లేదు బట్ట. అక్కడ చేస్తే హ్యాండ్స్ ఎలా తీయాలి? ఇక్కడ తీసుకోండి హ్యాండ్స్. యాక్టివ్ మార్కింగ్ చేస్తున్నాం. హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి కదమ్మా. టేప్ తోటి ఇలా చూసుకోండి 1/2 ఇంచ్ ఎక్కడ తగ్గిందని. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడికి వచ్చింది కదా మనకి అక్కడ నార్మల్గా అయితే ఇంత ఉంది కదా, దీనికంటే 1.5 తగ్గించుకో. 1.5 తగ్గించుకో. అందరు గుర్తు. ఇక్కడ నుంచి ఒక 1.5. తీసుకునేది ఏది తీసుకోవాలి? డాడీ కుట్టాలంటే మేడం అలా డాడీ కుట్టేస్తుందంట మేడం. అదైతే ఫస్ట్ ఇన్న తర్వాత కుట్టు మీ డాడీకి అందరికీ. ఇలా తీసుకున్నాం. వచ్చేస్తున్నాం. బ్యాక్ ఏమీ లేదు, 1.5 తగ్గించుకుని షోల్డర్ తీసుకునేటప్పుడు చెప్పు. ఇక్కడ నుంచి షోల్డర్ వస్తుంది కదా. ఇంకేముంటుంది చెప్పు. పైన 1.5 తగ్గించాలి, సైడ్లో 1/2 ఇంచ్ తగ్గించాలి. సెపరేట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పీస్ లాగా ఉంటుంది కదా మేడం? అవును, చూపిస్తాను చెట్లో. షోల్డర్ అనేవి 2 తీసుకోవాలి కదా. ఇలాగే తీసుకోవాలి. డౌన్ పీస్ ఇలా తీసుకున్నా నడుస్తుంది. ఒకేలా ఇప్పుడు ఉన్నది కాబట్టి క్లాత్ ఓకే. దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నా. షోల్డర్ మనకి ఎంత వచ్చింది? 16 వస్తే 8.5 తీసుకున్నాం కదా, 1/2 ఇంచ్ యాడ్ చేసి ఇది కూడా డబల్ ఫోల్డింగ్ చేసేసాను. 2 షోల్డర్స్ వస్తాయి. అది మేడం ఏదో ఒకటి ఇంట్లో కూడా ఉంటుంది. 2 షోల్డర్స్, కింద ఒకటి పైన ఒకటి ఇలా. ఓకే ఓకే, డబల్ క్లాత్. దానికోసం 4 ఫోల్డింగ్ వేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకొని 8.5 ఎక్కడికి వచ్చింది
అక్కడ మార్కింగ్ చేద్దాం. ఇది కంపల్సరీ ఒక 5.5 ఉండాలి ఎవరికైనా. ఫైన్ కాకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. మనం అది రెండు గీతలు పెట్టుకున్నాం కదా, ఇది 2.5 తీసుకోండి. 2.5 2 లెంత్లో 2, విడ్త్లో 2.5. ఇక్కడ నుంచి 4, కింద నుంచి 4. ఎవరికైనా 4 అయితే ఇక్కడ కావాలన్నా 5.5 ఇదో. నేను ఆల్రెడీ 9 తీసుకున్నాను. నేను 8.5 ఉండేది. 8.5 ఎక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇలా క్రాస్లో ఒక లైన్ కాదు. చూడండి చెప్పు. 8.5 4 ఎవరికైనా ఉంటుంది. 8.5 ఎవరు షోల్డర్ ఎవరు 5.5 ఎవరికైనా అని చెప్పండి. ఓకేనా? లెంత్లో ఎంత మేడం? ఏది 2 2.5 ఇటు అయితే మాత్రం 2.5. అప్పుడు మనకి ఇలా వస్తుంది. మీకు అవ్వాలని మేడం ఇప్పుడు మనం ఇక్కడ అంటే ఇది రౌండ్ కట్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 4 ఇంచెస్కి గీసేయాలా? హాఫ్ ఇంచ్ ఫుల్ హ్యాండ్స్ ఇలా తీసుకుంటే అలా నువ్వు కరెక్ట్ ఇలా ఎలా తీస్తావు? క్రాస్ రాదు కదా. ఇలా పెట్టేసుకున్నాను. ఎలా తీస్తావు? పోనీ ఇక్కడ ఇలా తీద్దామన్నా ఇక్కడ చెయ్యి అన్నది ఉండాలి కదా. తర్వాత కట్ చేసుకుంటాం. హాఫ్ హ్యాండ్స్ వేసుకోరా? ఇప్పుడు వేసుకోలేదు మేడం. పోనీ హ్యాండ్స్ రేపు తీద్దాం వేరే అట్లా అయితే ఓకే. తెస్తా మేడం. క్లాత్ ఇంకోటి ఉంది. ఎందుకు వేస్ట్ చేయడం? సరే. ఇప్పుడు ఎలాగో వేరే వేస్ట్ కదా. ఓకే మేడం.